బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలకమైన పరిణామం. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య అనుకున్న యుద్ధం బ్రిటన్ వరకు వ్యాపించబోతూ ఉందా? యునైటెడ్ కింగ్డమ్ని తాకబోతూ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇది నేను అంటున్న మాట కాదు, నేరుగా రష్యా అంటున్న మాట. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు బ్రిటన్ మద్దతుగా నిలిచింది అంటూ రష్యా చెప్పుకొచ్చింది. బ్రిటన్కు రష్యా సీరియస్ వార్నింగ్. అవును, బ్రిటన్కు రష్యా సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉంది. శాంతి అంటేనే యుద్ధానికి బ్రిటన్ ఆయుధాలు సప్లై చేస్తోంది, కుయుక్తులు పన్నుతోంది, కుతంత్రాలు పన్నుతోంది. నమ్మక ద్రోహిరా నువ్వు, నమ్ముకున్న ఆ శాంతి మాటలను వక్రించి వంచి నువ్వు యుక్రెయిన్కి సప్లై చేస్తావా? ఇది రష్యా రష్యా చెబుతున్న మాటలని సినిమాటిక్గా చెప్పాలంటే. యుద్ధంలో బ్రిటన్ కూడా భాగస్వామి అంటుంది రష్యా. యుక్రెయిన్కు సాయం చేస్తే విధ్వంసం తప్పదు, నిన్ను కూడా చంపేస్తామంటూ ఉంది ఇండైరెక్ట్గా. బ్రిటన్ నువ్వు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. యుక్రెయిన్కు బ్రిటన్ నుంచి భారీగా డ్రోన్ సరఫరా అవుతున్నాయంటూ చెప్పుకొస్తోంది రష్యా. ఏడాది చివరికల్లా 1,50,000 1,50,000 బ్రిటన్ డ్రోన్స్ 1,50,000 బ్రిటన్ డ్రోన్లు తరలింపు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా రష్యా చెప్పుకొచ్చింది. బ్రిటన్ ఇచ్చిన డ్రోన్లతోనే దాడులు చేస్తోంది యుక్రెయిన్ తమపై అంటూ రష్యా ఇక్కడ చెప్తూ ఉంది. తమ భూభాగంలోని సుదూర ప్రాంతాలపై బ్రిటన్ ఆయుధాలతో దాడి జరిగింది అంటే రష్యాలోని కొన్ని భూభాగాల మీద ఇటు బ్రిటన్ ఇచ్చిన ఆయుధాలతోని యుక్రెయిన్ దాడి చేస్తుందనేది రష్యా వాదన. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ముదురుతూ ఉంది. బ్రిటన్కు రష్యా వార్నింగ్తో యూరోప్లో కొత్త టెన్షన్ నెలకొంది. అసలు ఏం జరిగింది? రష్యా ఏమంటుందంటే యూకే విల్ పే ద ప్రైస్ ఓవర్ డ్రోన్స్ యూస్డ్ ఇన్ యుక్రెయినియన్ స్ట్రైక్స్ అంటూ చెబుతూ ఉంది. నువ్వు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు బ్రిటన్, గుర్తుపెట్టుకో. బ్రిటన్ వింటున్నావా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంది రష్యా బ్రిటన్కి. నువ్వు దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటావంటోంది. అసలు ఏం జరిగింది? మాస్కోకి, కియవ్కి అండ్ లండన్కి వచ్చి ఏం జరుగుతూ ఉంది? ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇది. ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అనుకోవాలా? అమెరికా వరకు అనుకున్న సందర్భం, ఇప్పుడు బ్రిటన్ గురించి మాట్లాడుతుంది రష్యా. ఏమంటోంది? బ్రిటన్ కావాలని ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తూ ఉంది. ఇక్కడ యుక్రెయిన్ని ఉగ్రవాద దాడులుగా అభివర్ణిస్తూ ఉంది రష్యా. యుక్రెయిన్లో ఉగ్రవాదులు జరుపుతున్న దాడులకి ఆయుధ సామాగ్రిని అందిస్తోంది లండన్ కాదా అని చెప్పి చెప్తూ ఉంది. లండన్ గుర్తుపెట్టుకో, నువ్వు కనుక మాట వినకపోతే, ఇది లండన్లోని రష్యా ఎంబసీ వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్, బ్రిటన్కి ఇచ్చిన వార్నింగ్. దీనికి నువ్వు అకౌంటబుల్, ఈ యాక్షన్స్కి నువ్వు అకౌంటబుల్, నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా గట్టి స్టేట్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే అక్కడ రీసెంట్గా జరిగిన పరిణామాలు చూడండి. గత కొన్నేళ్లలోనే ఐ థింక్ ఒక 10 మంది మారుంటారేమో, 10 మంది నియర్లీ. ఎందుకంటే ఇప్పుడేమో యాండీ బర్మ్హామ్, కియర్ స్టార్మర్, దానికన్నా ముందు రిషి సునక్, దానికన్నా ముందు లిజ్ ట్రస్, అంతకన్నా ముందు బోరిస్ జాన్సన్. ఎవరు వచ్చినా సెట్ చేయలేకపోతారు అక్కడ ఆర్థిక వ్యవస్థని. ప్రజలేమో వాళ్ళని రివర్స్ పంపిస్తున్నారు. అటువంటిది వీళ్ళు యుక్రెయిన్కు సప్లై చేస్తున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, రష్యా అంటున్న మాట. ఏకంగా జూన్లో వీళ్ళు డీల్ చేసుకున్నారు. ఈ ఏడాది చివరాఖరికల్లా 1,50,000 డ్రోన్స్ని పంపిస్తారు. అది కూడా ఇంకా నేను ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ నేను ముందు చెప్పుకునేవి మాట్లాడుకోబోతున్నాం ఒక్కొక్కటి కూడా. ఏమంటుందంటే వీళ్ళు కోట్ చేసిందని చెప్తూ ఉన్నాను. రష్యన్ ఎంబసీ కూడా రియాక్ట్ అయింది దీని మీద. ఏమంటుంది ఇక్కడ రష్యా? ఏమంటుందంటే లెట్ మీ క్లియర్ ఇట్ ఫస్ట్. యుక్రెయిన్ బలగాలు డ్రోన్స్ను ఉపయోగిస్తూ ఉన్నాయి. అవి కూడా 2 బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్డ్ కంపెనీస్. అవి కూడా ఏంటవి? లాంగ్ రేంజ్ అటాక్స్కి. రష్యాలో లాంగ్ రేంజ్ అటాక్స్కి గత 6 నెలలుగా 2 బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సప్లై చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మల్టిపుల్ యుక్రెయిన్ మిలిటరీ సోర్సెస్ అని కోట్ చేస్తూ బ్రిటన్కి చెందిన అనార్మ్డ్ వెహికల్స్, యూఏవి అంటే డ్రోన్స్,
వీటిని డిప్లాయ్ చేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ? రష్యాలోని ఇండస్ట్రియల్ మిలిటరీ టార్గెట్స్ని బేస్ చేసుకొని, లేకపోతే వాటిని టార్గెట్ చేసుకొని, దాంట్లో ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడది? వోల్గోగ్రాడ్, అలాగే యారోస్లావ్, ఈ ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మిలిటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటిని టార్గెట్ చేసుకొని బ్రిటన్ అనార్మ్డ్ వెహికల్స్ అంటే డ్రోన్స్ని యుక్రెయిన్ రష్యా మీద దాడికి ప్రయోగిస్తోందనేది ఇక్కడ రష్యా అంటున్న వాదన. ఇంకా ఏముంటోంది? లండన్ ఈజ్ డెలిబరేట్లీ ఆప్టింగ్ ఫర్ అన్ ఎస్కలేషన్ ఆఫ్ ద యుక్రెయిన్ క్రైసిస్ వైల్ హిపోక్రిటికల్లీ ప్రొఫెసింగ్ అ డిజైర్ ఫర్ పీస్. లండన్ ఈజ్ డెలిబరేట్లీ ఆప్టింగ్ ఫర్ అన్ ఎస్కలేషన్ ఆఫ్ ద యుక్రెయిన్ క్రైసిస్. యుక్రెయిన్ క్రైసిస్ మరింత ఎస్కలేట్ కావాలని చెప్పి లండన్ చాలా 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 కోరుకుంటోంది. వైల్ హిపోక్రిటికల్లీ ప్రొఫెసింగ్ అ డిజైర్ ఫర్ పీస్ అంటే ఒక పక్క యుద్ధం యుద్ధం ఇంకా పెరగాలని తీవ్రంగా కోరుకుంటూ ఉంటే, ఇంకోవైపేమో హిపోక్రటిక్గా మాట్లాడుతూ డిజైర్, పీస్ డిజైర్, శాంతి కావాలి, శాంతి కాముకులం అని చెప్తూ ఉన్నారు. ఇది రష్యా అంటున్న మాట. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం యూకే ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గానే అపాయింట్ అయ్యారు. ఆయన యూకే ప్రైమ్ మినిస్టర్ యాండీ బర్న్హామ్ కూడా రియాక్ట్ అవుతున్న సందర్భం. ఒకసారి ఆయన ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రధానంగా వచ్చిన వ్యక్తికి వెంటనే దీని మీద వెళ్ళే అవకాశం ఉంటుందా? ఓకే, బిఫోర్ దట్ రష్యన్ ఎంబసీ, మనం అనుకున్నాం కదా రష్యన్ ఎంబసీ ట్వీట్ చేసిందని చెప్పి, అదే ఇది. Seeking to contain Russia by proxy, the UK is acting as an accomplice and co-perpetrator of the bloody crimes and terrorist attacks committed by Ukrainian neo-Nazis. London's actions will inevitably carry consequences for which it will have to answer. అని చెప్పి చూస్తున్నారు కదా, ఇది రష్యన్ ఎంబసీ, లండన్లో ఉన్న రష్యన్ ఎంబసీ. మీరు చూడొచ్చు రష్యన్ ఎంబసీ యూకే. అంటే ఇప్పుడు యుద్ధం పెరగబోతూ ఉందా? ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రిటన్ గత కొన్నేళ్లుగా, మరి ముఖ్యంగా 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వీళ్ళు ఆర్మ్స్ని సప్లై చేస్తూ ఉన్నారు. అంటే మిలిటరీ బ్యాకింగ్, అంటే మిలిటరీ పరంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు యుక్రెయిన్కి బ్రిటన్ అనేది రష్యా వాదన. గత జూన్లోని ఏకంగా 150,000 డ్రోన్స్ని యుక్రెయిన్కు అందించేందుకు లండన్ ప్రతిన పూనింది, ఒట్టుపెట్టుకుంది. అవి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కల్లా సప్లై చేసేందుకు. అవి ఏంటి? లాంగ్ రేంజ్ స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైల్స్ సప్లై చేసేందుకు. ఇది రష్యా లోపల భాగాలకి, అంటే రష్యా లోపల భాగాలంటే కీలకమైన టార్గెట్స్ ఉన్నాయి కదా, మనం మాట్లాడుకున్నాం, వాటిని టార్గెట్ చేసుకునేందుకు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు దాడుల్ని తీవ్రతరం చేసేందుకు, యుక్రెయిన్ దాడుల్ని తీవ్రతరం చేసేందుకు వీళ్ళు సహకరించబోతూ ఉన్నారు అనేది ఇక్కడ రష్యా వాదన. ఇంకా ఏమంటుందంటే మాస్కో, ఇన్ ద సెన్స్ రష్యా ఏమంటుందంటే, వెస్ట్రన్ వెపన్ డెలివరీస్, ఇంటెలిజెన్స్ షేరింగ్, టార్గెటింగ్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా నేటో కంట్రీస్ని యుద్ధంలోకి నేరుగా లాగడమే. గ్రేట్ ఇన్ మీన్స్ ఆఫ్ అ స్టేట్మెంట్ రిఫర్ చేసినప్పుడు. ఎందుకంటే అంత పెద్ద పదం వాడడం, ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, జియో పాలిటిక్స్ని ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంతవరకు నేటో ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. ఏ యుక్రెయిన్ అయితే నేటోలో కలవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు తిరిగి అంటే అక్కడ చేరనివ్వకుండా రష్యా ఆ యుద్ధాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుందో, ఇప్పుడు అదే నేటోని ఇక్కడ కోట్ చేసింది. ఎందుకని ఒకసారి ఆ స్టేట్మెంట్ వెస్ట్రన్ వెపన్ డెలివరీస్ గురించి మాట్లాడుతుంది, ఇంటెలిజెన్స్ షేరింగ్ గురించి మాట్లాడుతుంది రష్యా, టార్గెట్ అసిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా నేటో కంట్రీలు ఈ యుద్ధంలోకి నేరుగా పాల్గొనడమే. ఓహో, ఇంట్రెస్టింగ్. నేటో కనుక దిగితే ఇకది ఇంకో పదం లేకుండా మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి మాటల్లో కాదు చేతల్లో చూపించినట్టు అవుతుంది. ఇక అయితే రష్యన్ ఫారెన్ మినిస్టర్ సర్గే లావ్రోవ్ వార్న్ చేస్తున్నారు. ఏమని?
much harsher methods to destroy everything that enables the West to fuel Kiev war machine. Much harsher methods, ఇంకా చాలా కఠినమైన మెథడ్స్ ఉన్నాయి. To destroy everything that enables the West to fuel Kiev war missions. అంటే యుక్రెయిన్లో ఆ యుద్ధ యంత్రాంగాన్ని దానికి ఆజ్యం పోసేటట్టు ప్రయత్నిస్తున్న పశ్చిమ దేశాలు కనుక వెంటనే తమ ఆలోచన విరమించుకోకపోతే వాటిని ఎలా ధ్వంసం చేయాలో వాటికి సంబంధించి కఠినమైన మెథడ్స్ ఎలా ఉన్నాయో ఆ హార్షర్ మెథడ్స్ ఏంటో మా దగ్గర ఉన్నాయి, మేము చూపించాల్సి వస్తుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే రష్యన్ ఆఫీసర్స్ ఇంకా ఏమంటున్నారు, రష్యన్ అఫీషియల్స్ ఇంకా ఏం వార్న్ చేస్తున్నారు? ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ యూరప్, యూరోప్లో ఉన్న మిలిటరీ టార్గెట్, ఓ మై గాడ్ దిస్ ఈస్ అ బిగ్ స్టేట్మెంట్. బహుశా చాలా లైటర్ వేలో మాట్లాడుకుంటున్నాం, కానీ మనం మాట్లాడుకుంటాం చాలా బిగ్ స్టేట్మెంట్స్ ఈరోజు రష్యాకి సంబంధించి. ఒకవేళ అదే కనుక జరిగితే చూడండి, నేటో అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది రష్యా. అండ్ లేటర్ ఆన్ ది బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూరోప్లో ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, దాంతోపాటు ఈ ఆర్మ్డ్ సప్లై చేస్తున్న ఆ మిలిటరీ ఫెసిలిటీస్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి వాటిని టార్గెట్ చేస్తూ ఉంటుంది రష్యా. మై గాడ్, ఒకవేళ అదే కనుక జరిగితే ఇక మూడో ప్రపంచ యుద్ధం మాటల్లో కాదు చేతుల్లో కనిపిస్తూ ఉంటుంది. సో మీరేమనుకుంటూ ఉన్నారు? నిజంగా రష్యా ఇప్పుడు యుద్ధానికి వెళ్తుందా బ్రిటన్తో? ఒకవేళ అదే జరిగితే ఇక నేటోని రంగంలోకి దించినట్టే. ఒకవేళ అలాగే అనుకుంటే కనుక మూడో ప్రపంచ యుద్ధం మన కళ్ళ ముందు నిల్చుంటుంది ఇంకప్పుడు. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? రష్యా నిజంగా లండన్ మీద యుద్ధానికి వెళ్తుందా? కేవలం మాటలకే పరిమితం అవుతుందా? లేకపోతే లండన్ వెనక్కి తగ్గుతుందా? లేకపోతే లండన్ ఇందాక రష్యా కోట్ చేసినట్టుగా యుక్రెయిన్కి